రైట్ హైదరాబాద్ బేగం బజార్ లో మర్డర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరం నడిబొడ్డున సంచలన ఘటన చోటు చేసుకుంది. బేగం బజార్ లో జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్ నుంచి సిరాజ్ కుటుంబం బతుకు తెరువు కోసం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున భార్యను సిరాజ్ కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం చిన్న కుమారుని గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ఆ రెండు హత్యలను కళ్ళారా చూసిన పెద్ద కుమారుడు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. జంట హత్యల తరువాత సిరాజ్ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని బలవన్మయానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక ఈ మేరకు ఆ కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం మరోసారి హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే బేగం బజార్ లోని అతి దారుణంగా డబుల్ మర్డర్ హత్య కేసు అయితే కొనసాగుతుంది. అయితే ఉత్తరప్రదేశ్ నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి పలు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని సాగదీసుకుంటున్నాడు. ఇదే అంశంలో నిన్న అంటే అతని భార్యని అతి దారుణంగా కత్తితో మాత్రం మెడ మీద ఘాటుతో చంపడం జరిగింది. ఆ తర్వాత అతని చిన్న కొడుకుని కూడా మెడతో నుల్మి చెప్పినట్టుగా కూడా పోలీసులు గుర్తించాడు. ఆ తర్వాత ఈ ఇద్దరి అంటే తల్లి తమ్ముడు హత్యను చూసేసి పెద్ద కుమారుడు కూడా పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత సిరాజ్ అనే వ్యక్తి కూడా అంటే అతని వాళ్ళ తండ్రి కూడా హత్యకు గురి అవ్వడం జరిగింది. దానికి అంటే ముందు ఇతని సూసైడ్ నోట్ రాసేసి కూడా చనిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించాడు. ప్రస్తుతం ఇతని పెద్ద కొడుకు మాత్రం బ్రతికి పోలీసులకు అయితే సమాచారం అందించడంతో మాత్రం సంఘటన స్థలానికి క్లూస్ టీమ్స్ కూడా చేరుకోవడం జరిగింది. అయితే హత్యకు గల కారణాలు కూడా పోలీసులు అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం. అయితే దీనికి అంటే ఆర్థిక వ్యవస్థ లేదంటే ఏదన్నా ఇతర సమస్యల అనేసి కోణంలో అయితే పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పెద్ద కొడుకు వాళ్ళకు సంబంధించిన బంధువులు అయితే హైదరాబాద్ నగరానికి చేరుకొని పూర్తి వివరాలుగా దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. అయితే క్రాంతి, చెప్పండి, సూసైడ్ నోట్ కూడా రాసినట్లుగా తెలుస్తుంది. సూసైడ్ నోట్ రాసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే సూసైడ్ నోట్ లో ఏమని రాసి ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం ఆ సూసైడ్ నోట్ లో అతని పేరు సిరాజ్ కి సంబంధించింది కావచ్చు, లేదు అని అంటే అతని భార్యని అతనే హతమారుస్తున్నట్టుగా అతను మన అతని కొడుకుని కూడా అతనే హతమారుస్తున్నట్టు కూడా ప్రస్తుతం చెప్పుకొస్తున్నారు. సో అయితే దానికి కారణాలు ఏమిటి ఏంది అనేసి ఇప్పటి వరకు మాత్రం సమాధానం ఎలాంటిది ఇది రాయలేదని తెలుస్తుంది. అయితే ఈ సూసైడ్ నోట్స్ ని కూడా ఇప్పటి వరకు మీడియా సమక్షంలో మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కానీ పూర్తి దర్యాప్తు ఈ రోజు మరికొద్ది సేపట్లో మాత్రం దీనికి గల కారణాలు కావచ్చు, లేదు అని అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. క్రాంతి, చెప్పండి, భార్య కుమార్ని హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఘటన గల ముఖ్యంగా కారణాలు ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు పోలీసులు గుర్తించిన దాని ప్రకారంగానైతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంటే అతనికి అమౌంట్ ఫైనాన్షియల్ గా అంత వ్యవస్థగా బాగాలేదు అనేసి మాత్రం పోలీసులు అంచనా వేస్తున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. కానీ పూర్తి దర్యాప్తు పూర్తి అయిన తర్వాతనే, ఎందుకంటే దీనికి గల్ల ఏమైనా ఒత్తిళ్లు కారణాలు ఉన్నాయా, లేదు అని అంటే ఇతర ఏమైనా సంఘటనల కారణాలు ఉన్నాయా అనేసి తెలియాల్సింది ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి క్లూస్ పూర్తి వివరాలుగా అయితే సేకరించారు. దీన్నైతే పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి.